అమ్మ ధర్మం ధర్మం చేయండి చేయండి అమ్మ అమ్మా. అమ్మ 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 ధర్మం చేయండి అమ్మ అమ్మా. అమ్మ ధర్మం చేయండి అమ్మ అమ్మా. అమ్మ 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 ధర్మం చేయండి అమ్మ. ఈరోజు నా కలెక్షన్ చాలా తక్కువ వచ్చింది, కానీ మా వాడికి ఎంత వచ్చింది అడిగితే మాకు. రే బాబాయ్ కలెక్షన్ ఎంత వచ్చిందిరా? నాకు 2000 వచ్చింది బాబాయ్. 2000? అవును బాబాయ్. 2000 తేట్ చేస్తావరా? చెప్ప కొనుక్కుంటాను బాబాయ్, బంగారం ఉప్పువి. బంగారం చెప్పుకోనేత్వా? అవును బాబాయ్. నీ బుద్ధి మారదురా. ఏ చేస్తాం బాబాయ్. సర్లే కానీ బాబాయ్ ఇంకేంటి మరి చెప్పాలి బాబాయ్. అయితే 2000తో బంగారు చెప్పు కొనుక్కుంటావు? కొనుక్కుంటాను బాబాయ్. ఆహా. అంటే అక్కడ షాప్ ఉంటుంది కదా గాజువాక దగ్గర, లక్కీ షాప్ బట్టల షాప్ అక్కడ ఉంటుంది బాబాయ్. బంగారమైనా ఇంకేదైనా కొంటావా? వెండి కూడా కొనుక్కుంటా, నీకు చెప్పు. మంచిది, నీ పని బాగుందిరా. ఏ చేస్తాం బాబాయ్. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ 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 ధర్మం చేయమ్మా. చేంజ్ లేదండి. ఫోన్ పే చేసి ఎంత కరువులో ఉన్నారు ఏంటండి? చేంజ్ లేదండి, చేంజ్ లేదు. అయినా మీరు ఎలా అడుక్కుంటున్నారు ఏంటండి? మన దేశంలో ఏ రాజు అడుక్కోకూడదని చెప్పారు కదా రాజు. అయినా ఏంటి మీకు ఈ పరిస్థితి? రాజు క్లారిటీగా చెప్పారు కదా మీకు, రాజు దేశంలో ఉంటే మీకు ఇలా అడుక్కోవాల్సిన అవసరం లేదండి. మంచి బట్టలు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, మీకు నచ్చినట్టు జీవించవచ్చండి. ఏంటి మీకు ఈ పరిస్థితి? ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళండి. రే మనం రాజు దగ్గరికి వెళ్దామా? ఎందుకు? ఆ అమ్మ అలాగే చెప్తుంది, అన్ని మూఢనమ్మకాలు. నువ్వు నమ్మేస్తే నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాకపోతే రాడు, మనం వెళ్దాం. ఓకేనా అన్నయ్య? పదరన్నయ్య వెళ్దాం, ఆ రాజు దగ్గరికి వెళ్దాం పదరన్నయ్య. సరే చెల్లి, పద మనం వెళ్దాం. వెళ్దాం. ట్రైన్ ఎక్కి వెళ్దాం పదరన్నయ్య. ట్రైన్ ఎక్కి ఆ రాజభవనానికి వెళ్దాం పదరన్నయ్య. పచ్చలి ట్రైన్ టికెట్ మళ్ళీ ఏంటి? ఈ ట్రైన్ రాజభవనం స్టేషన్లో ఆగుతుందా? ఎక్కడికైనా వెళ్తుందండి. మీరు ఫస్ట్ టికెట్లు చూపించండి లోపలికి ఎక్కడికి. ఇదిగోండి మా టికెట్. ఇద్దరు ఉన్నారు, టికెట్ చూస్తే ఒకటే ఉంది. మొక్క చేసుకుంటామండి. ఇదేమైనా బిస్కెట్ ఏంటండి మొక్క చేసుకోవడానికి? డబ్బులు లేవు, అవన్నీ నేను వినండి. మీ దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళండి, లేదా ఇద్దరు ఒకరు వెళ్ళండి. ప్లీజ్ అండి ఏదన్నా దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి, ట్రైన్ లోపలికి. వెళ్ళాను కదండి. సరే 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 వెళ్ళండి. పదరన్య ట్రైన్ ఎక్కి రాజభవనం దగ్గరికి వెళ్దాం పదరన్య. అమ్మయ్య, ఎలాగోలాగా రాజభవనం ఊర్లోకి వచ్చాం. ఇక్కడ ఎవరినైనా తెలుసుమా రాజభవనం దగ్గరికి ఎలాగెళ్ళాలో? ఏంటి ఇక్కడ రాజభవనం దగ్గరికి ఎలాగెళ్ళాలి? దారి చెప్పరా కొంచెం? ఎవరో అయ్యా నువ్వు? మీరెందుకు అసలు రాజమార్గానికి? చెప్పండి, దారి చెప్పండి. ఎవరండి మీరు అసలు? సరే నాకెందుకులేండి, అలా తిన్నగెళ్ళి రైట్కి వెళ్తే రాజభవనం వస్తుంది. సరే పరిచయం. ఏంటో ఎవరెవరో రాజభవనానికి వెళ్ళిపోతున్నారు. రాజభవనం దగ్గరికి మనం వెళ్దాం పదరా. పరిచయం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాజభవనంలోకి వెళ్తున్నాం. ఇలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళిపోండి. ఏంటి మమ్మల్ని దయచేసి లేదండి, ఎవరు వెళ్ళకూడదు. లేదండి, వెళ్ళిపోండి. మమ్మల్ని దయచేసి లోపలికి పంపించండి. లేదండి, ఎవరు పడితే వారు వెళ్ళకూడదు, వెళ్ళిపోండి. చెల్లి, మనం అంత దూరం నుంచి కష్టపడి మనం అడుక్కోకుండా ఇక్కడికి వచ్చి మనం స్థిరపడతామేమో అనుకున్నాం చెల్లి, కానీ ఇక్కడ లోపలికి ప్రవేశించట్లేదు వీళ్ళు. అవునరా, పోను అక్కడ ఉండి పోను అడుక్కుని పోను తిన్నా చివరా ఏట్రా ఇక్కడికి వచ్చి అసలు మనం చేసిన దీనికి అసలు ప్రతిఫలం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం రే? ఏమైంది? మీరు ఎందుకు ఇంత నిరాశగా ఇంత బాధగా ఉన్నారు? ఏం జరిగింది? మేము అడుక్కున్న వాళ్ళం, మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే మా కష్టాలన్నీ తీరుతాయని మమ్మల్ని లోపలికి వాళ్ళు అలౌ చేయట్లేదు. అవునా? సరే నాతో రండి. అరే అన్నయ్య, ఎక్కడికి రా వెళ్తున్నావు? చెల్లి రా చెల్లి, ఇతను మమ్మల్ని తీసుకెళ్తాడంటే మనల్ని. అరే నేను నమ్మనురా, ఇంతవరకు వచ్చానురా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాను, కానీ అసలు ఇతను ఎలా నమ్మబుద్ధి వేస్తుందిరా ఇతన్ని. నేనైతే రానురా, నీకు నచ్చితే వెళ్ళు, నేను మాత్రం రాను. వెళ్ళరా, నేను రానురా, వెళ్ళరా, వెళ్ళు. నీవు నాతో రా. అదేంటండి, ఇందాక
ఇందాక నేను మా చెల్లితో వచ్చినప్పుడు నన్ను లోపల ప్రవేశించలేదు, మీతో వచ్చినప్పుడు నన్ను లోపల ప్రవేశించలేదు. మీరు ఎవరు? నేను ఎవరో తెలుసా? ఎవరు మీరు? ఈ రాజ్యానికి రాజు మా తండ్రి. నేను రాజ్యకుమారుడిని. అవునా? నాతో రా, నీకు సమాధానం సంతోషం ఎల్లప్పుడూ ఇస్తాను. చూశారు కదండి, ఆ వ్యక్తి తనకు తానుగా ప్రయాసపడి ఆ రాజభవనానికి వెళ్ళలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ రాజకుమారుని నమ్మి తనతో వెళ్ళాడో, అతని నమ్మిన వ్యక్తి మాత్రమే తన గమ్యమైన రాజభవనంలోనికి వెళ్ళాడు. అలాగే మనం మరణించిన తర్వాత మనకు కూడా 2 మార్గాలు ఉంటాయి. ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య నరకం. మన సొంత క్రియల వలన కానీ, నీతి క్రియల వల్ల కానీ, మన ప్రయాస వలన కానీ పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. మరి ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలడంటే, దేవుడే మనకి పరలోకానికి వెళ్ళే మార్గం చూపించారు. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడైనా యేసుక్రీస్తుని నమ్మి ఆయనను దేవునిగా అంగీకరిస్తావో అప్పుడు నీవు కూడా నీ గమ్యమైన పరలోక రాజ్యానికి చేరుకుంటావు. అలాగే విశ్వాసులమైన మనం కూడా క్రీస్తుని ఎరిగి ఉండి కూడా చాలాసార్లు ఆ వెనుదిరిగిన వ్యక్తుల వల్లే మనం కూడా కొన్నిసార్లు వెనుదిరిగిపోతాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము కడవరకు నమ్మకంగా ఆయన యందు నిలిచి ఉంటామో అప్పుడు ఆయన రాజ్యాన్ని చేరుకోగలం. కాబట్టి ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆయన రాజ్యాన్ని చేరుకునే వారిగా ఉందాం.